ఎన్నో రోజుల నుండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇటు విద్యార్థులు విద్యార్థి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పని ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రాజీనామా చేసే పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశం పైన విద్యార్థి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తూ ఉన్నారు సార్ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? చూడండి, గత నెల రోజు నుంచి ఒక డ్రామా చేసి లీక్ అయిన తర్వాత రాజీనామా చేయమంటే నెల రోజు విద్యార్థుల ప్రాణాలు తీసుకొని అనేక రకాలుగా విద్యార్థుల చిత్రహింసలు గురి చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళపై ఫైరింగ్ చేసి అనేక రకాలుగా చిత్రహింస చేసి ఇప్పుడు ఒక డ్రామా రిజైన్ చేసిన ఒక డ్రామాతో రిజైనేషన్ కాదు మనం అడిగింది, బర్తరఫ్ చేయాలని చెప్పినాం, డిస్మిస్ చేయాలని చెప్పినాం, క్రిమినల్ కేసెస్ పెట్టి జైలు పంపాలని. కానీ రిజైన్ డ్రామాతో ఏం కాదు. ఎందుకంటే అమిత్ షా కూడా రిజైన్ చేయాలి, అది అమిత్ షాను కూడా బర్తరఫ్ చేయాలి. లాఠీ చార్జ్ చేసి చేపించిన హోమ్ మినిస్టర్ కదా. అందుకే మేము అడిగేది ఏంటంటే ఈ డ్రామాలు చేసే మారింది. అది కూడా నెల రోజుల తర్వాత ఒక డ్రామా కంపెనీగా తయారైంది మోదీ గవర్నమెంట్. మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం. ఎప్పుడైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్, విద్యార్థులు వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, యువకుల వ్యతిరేక విధానాలు అన్ని గత 13 సంవత్సరాల నుంచి అసలు ఈ ప్రభుత్వం రాకుండా పోయింది, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కేవలం సూట్ బూట్ ప్రభుత్వం లెక్కనే తయారవుతుంది. ఏమంటే ఫారెన్ ట్రిప్కి పోవడం రావడం, నరేంద్ర మోదీ ఇక్కడ ధరలను నియంత్రించడంలో, ధరలను కంట్రోల్ చేయడంలో, అదేవిధంగా అనేక రకాలుగా విద్యా ప్రైవేటీకరణని కంట్రోల్ చేయడంలో, ఉద్యోగాలు కల్పించడం అన్నింటిలో ఫెయిల్ అయింది. కేవలం అడ్డాని అమ్మానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం మారింది. అందరికీ వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం. ఈ డ్రామాతోని మనం సరిపోదు. డ్రామా ఆల్రెడీ దేశం తలగబెడుతున్నప్పుడు వచ్చి నేను దేశ భవిష్యత్తు అంటే ఆల్రెడీ దేశ భక్తులు 20 మంది దేశభక్తులు కాదా వాళ్ళు, 10 మంది విద్యార్థులు దేశ పౌరులు కాదా వాళ్ళు? చచ్చిపోయిన తర్వాత వచ్చి నువ్వు రాజీనామా చేయాలి. నీకు చిత్తశుద్ధి ఒకవేళ దేశభక్తి ఉంటే నువ్వు ఫస్ట్ డే చేయాలి. మనం ఒక ఆదర్శంగా ఉన్నారు ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి. ట్రైన్ ఆడ పడిందంటే నిమిషాలను రాజీనామా చేసాడు. అంటే గతంలో మంత్రులు చేయలే. నీకు చిత్తశుద్ధి లేదు. మేము రోడ్ల మీద వచ్చి నెల రోజుల నుంచి ఇల్లు వదులుకొని ఆకలితోని ఉండి బట్టలు లేక అన్ని రకాలుగా స్నానాలు చేయకుండా జంతర్ మంతర్లో నెల రోజుల నుంచి ముఖం వేసి వస్తే ఇవాళ డ్రామా చేస్తున్నాం రాజీనామా. ఆ రాజీనామా కూడా కేవలం ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ క్యాబినెట్లో తీసుకున్నా కూడా మనము దానిలో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఈ విజయాన్ని పార్టీలు వాళ్ళ విజయం లెక్క చూస్తూ ఉన్నాయి. మిగతా ఎవరైతే ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజయాలు చూస్తున్నారు. అది విజయం కాదు, పోరాట స్ఫూర్తి. అది పోరాటంతోనే ఈరోజు కనీసం ఒక స్టెప్ అయినా దిగిండ్రు. ఇది పోరాట స్ఫూర్తి. ఇంకా పోరాటం ముందుకు ఉంది, విజయం ఇంకా రాలే. విజయం ఎవరు కూడా ఉత్సాహాలు పడతలేవు, ఎవరు కూడా ఉత్సాహాలు జరుపుకుంటలేవు. ఈ విజయం కాదు, ఒక తొలి ఈ ప్రభుత్వాన్ని పడేయడానికి పోతున్నటువంటి సందర్భంలో ఒక తొలి అడుగు మాత్రమే ఈ రిజైన్. ఇంకా పోరాటం ముందు ఉంది, అసలు పోరాటం ముందు ఉంది. ఎటువంటి అంశాలపైన అసలైన వ్యక్తి డిమాండ్, ప్రధానమైన డిమాండే అతను రాజీనామా కదా. రాజీనామా అనేది కేవలం డిమాండ్గా మీడియా తీసుకొచ్చింది. మేము బర్తరఫ్ చేయమన్నాం, ఫస్ట్ నుంచి తీసేయాలన్నాం, అసలు ఆయనకు జైలు పంపమన్నాం, కేసులు పెట్టమన్నాం. దీనికి కారణమైనటువంటి వాళ్ళు చాలామంది, దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. దీని అందరికీ బాధ్యత వహిస్తూ మోదీ కూడా రాజీనామా చేయాలన్నాం, అమిత్ షా కూడా రాజీనామా చేయాలన్నారు. కొత్త చట్టాలు ఏంటి? చట్టాలు ఉన్న చట్టాలు అమలైతే కొత్త చట్టాల గురించి మాట్లాడుకుంటాం. ఉన్న చట్టాలు అమలవుతున్నాయి, లీకేజ్ చేస్తే ఈ కొత్త చట్టాలైనా పాత చట్టాలైనా చట్టాలే వాళ్ళకి చుట్టాలే. కానీ కొత్త చట్టాలు వచ్చినా దాంతో ఫరక్ పడేది ప్రజలకు మాత్రం ఏం లేదు. దాదాపు చచ్చిపోయిన తర్వాత నువ్వు చట్టాల గురించి మాట్లాడడం, ఫాస్ట్ ట్రాక్ల గురించి మాట్లాడడం ఎవరు కావాలండి? ఆ సచ్చి అందరు పరిశాన్ అవుతుంటాయి. నువ్వు వచ్చి నేను చట్టాలు పెడుతున్నా, నేను ఫలానా కాడ ఇది పెడుతున్నా, నాసా పెడుతున్నా, ఎవరు రావద్దు, ఇంటర్నెట్ బంద్ చేస్తా అంటే ఎవరు కావాలి? చావు కబర్ తీయగా చెప్పే లెక్క ఉంది ఇది మోదీ కథ. అందుకే మేము అంటున్నాం, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం భవిష్యత్తుగా తప్పుకోవాలి, ఎన్నికల్లో రావాలి.